హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాకీస్. ఒకే ఏడాదిలో వరుసగా 4 నెలల పాటు 5 మల్టీస్టారర్ మూవీస్ రావడం, వాటిలో 4 సినిమాలు విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. అలాంటి అరుదైన వైనం 1993లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే 1993 ఏప్రిల్ 23న మేజర్ చంద్రకాంత్ జనం ముందుకు వచ్చింది. నటరత్న నందమూరి తారక రామారావు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్కి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆపై 1993 మే 6న వచ్చిన వారసుడు సైతం కాసుల వర్షం కురిపించింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, కింగ్ నాగార్జున కలిసి నటించగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇక అదే నెలలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో మెకానిక్ అల్లుడు తెరపైకి వచ్చింది. ఈ మల్టీస్టారర్కి బి గోపాల్ కెప్టెన్. అటుపై జూన్ 4న బావమరిది సందడి చేసింది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు, అందాల నటుడు సుమన్ టైటిల్ రోల్స్లో కనిపించారు. ఈ మల్టీస్టారర్కి శరత్ నిర్దేశకుడు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్, సుమన్ కాంబినేషన్లో కొండపల్లి రాజా వెలుగు చూసింది. రవిరాజ పినిశెట్టి ఈ మల్టీస్టారర్కి డైరెక్టర్. వీటిలో మెకానిక్ అల్లుడు మాత్రమే అంచనాలను అందుకోలేకపోయింది. అయితే మిగిలిన సినిమాల్లాగే ఈ చిత్రం కూడా మ్యూజికల్గా మెప్పించింది. విశేషం ఏమిటంటే మేజర్ చంద్రకాంత్, వారసుడు, కొండపల్లి రాజా ఈ 3 సినిమాల్లోనూ నగ్మా ఓ హీరోయిన్ కాగా ఈ 3 చిత్రాలకు కీరవాణి బాణీలు కట్టారు. ఏదేమైనా 1993 మల్టీస్టారర్స్ పరంగా స్పెషల్ ఇయర్ అనే చెప్పాలి. మరి వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.